ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 486వ నామం గభస్తినేమి. అంటే కిరణచక్రం మధ్యలో సూర్య రూపంతో తేజరిల్లే స్వామి గభస్తినేమి అన్నారని శంకర్ల వారి భావన. అంటే చుట్టూరా కిరణాలు ఉంటాయి, మధ్యలో సూర్యుడు ఉంటాడు కదా. ఆ సూర్య రూపంతో తేజస్సుని వెదజల్లి లోకానికి కాంతిని ఇచ్చేటువంటి స్వామి లాగా ఉంటాడు గనక ఆయన గభస్తినేమి అన్నారు. భక్తుల్ని సంరక్షించటానికి 1000 అంచులు గల సుదర్శన చక్రాన్ని ధరించిన స్వామి గభస్తినేమి అని పరాశరులు భావించారు. కిరణ చక్రం అంటే కిరణాలు, సూర్యుడు గుండ్రంగా ఉంటాడు, ఆయన కిరణాలు గుండ్రంగా అలా వెదజల్లుతూ ఉంటాయి. అలా సూర్య రూపంతో తేజస్సుని లోకానికి అందిస్తున్నాడు. ఎవరు? ఆ పరమాత్మే సూర్య రూపంతో లోకానికి తేజస్సుని ప్రసాదిస్తున్నాడు కనుక గభస్తినేమి అన్నారు. మరి భక్తుల్ని రక్షించటానికి సుదర్శన చక్రానికి 1000 అంచులు ఉన్నాయట. 1000 అంచులు కలిగిన సుదర్శన చక్రాన్ని ఆయన ధరించి దేనికి ధరిస్తున్నాడు? భక్తుల్ని రక్షించటానికి, దుష్టుల్ని శిక్షించటానికి స్వామి ధరిస్తున్నాడు కనుక గభస్తినేమి అన్నారని పరాశరులు భావించారు. అసలు సుదర్శనము అంటే ఏంటి? సుదర్శనము దుష్టుల్ని సంహరిస్తుంది, భక్తుల్ని రక్షిస్తుంది అన్నారు. అసలు అంటే మంచి దర్శనము. మంచి దర్శనము ఉంటే, మంచి దర్శనము చేస్తే ఎవరైనా వాళ్ళల్లో ఉన్నటువంటి దుష్ట లక్షణాలు సంహరించబడతాయి, శుభ లక్షణాలు పైకి ఉద్ధరింపబడతాయి. సుదర్శనము అంటే మంచి దర్శనము అనే అర్థం. అక్కడ బాహ్యంగానేమో భక్తుల్ని బాధించే రాక్షసుల్ని సుదర్శనం సంహరిస్తోంది. అంతరంగా ఆలోచిస్తే భగవంతుని దర్శనం ఎప్పుడైతే చేసుకుంటామో అదే సుదర్శనం. ఎప్పుడైతే భగవంతుని దర్శనం మనకు లభిస్తుందో అప్పుడు మనలో ఉన్నటువంటి దుష్ట లక్షణాలన్నీ సంహరించబడతాయి, మంచి లక్షణాలన్నీ ఉద్ధరించబడతాయి. అది మనం అంతరంగా తీసుకోవలసిన అర్థం. అందుకని ఎప్పుడూ కూడా సుదర్శనం మంచిది అని చెప్తారు కదా. అది బాహ్యంగా అలా అంతరంగా ఇలా రక్షిస్తూ ఉంటుంది. భక్తుల్ని ఎవరైతే తన భక్తులై ఉంటారో వాళ్ళల్లో జ్ఞానాన్ని ప్రకాశింపజేసి ఆ జ్ఞానముతో లోపల ఉన్నటువంటి అజ్ఞానపు చీకటిని తొలగించి పరమాత్మ మంచి తేజస్సుతో, జ్ఞాన తేజస్సుతో ప్రకాశించి మంచి లక్షణాలతో భక్తుడు చక్కగా నడిచి ఆ మార్గంలోనే భక్తి మార్గం, జ్ఞాన మార్గంలో నడుస్తాడు గనక చక్కగా ఆయన దగ్గరికి ఆయనే నడిపించుకుంటాడు. అటువంటి స్వామిని గభస్తినేమి అన్నారు. మరి చక్రపు అంచు వంటి వాడి కిరణాలు గల స్వామి గభస్తినేమి అని సత్యసంధుల వారు భావించారు. ఆ చక్రానికి ఇప్పుడు సూర్యుడున్నాడు, సూర్యునికి కిరణ చక్రం ఉంది. ఆ కిరణాలు పదునుగా చక్కగా వాడిగా ఉంటాయి. అందుకే ఆ వాడి వేడినే అంత దూరంలో ఉన్న సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు మనకి వాడిగా వేడిగా కాలాన్ని బట్టి తగులుతూ ఉంటాయి. అట్లాంటి కిరణాలు కలిగిన స్వామి కనుక గభస్తినేమి అని సత్యసంధుల వారు భావించారు. ముముక్షువులు అంటే మోక్షాన్ని కోరేటువంటి వాళ్ళు ముముక్షువులు. మోక్షము అంటే బంధము లేని స్థితి. బంధము అంటే బాహ్య బంధాలు, విషయ లంపటంలో పడి
ఇంద్రియ విషయాల అధీనంలో ఉండిపోయి వాటి ఇష్టం వచ్చినట్టు సంచరింపజేసి అప్పుడు జీవుడు ఏమవుతాడు? అలా అధోగతిలో జన్మ పరంపరలో పడిపోతాడు. అదుపు లేని కళ్యాలు చేతిలో లేని గుర్రాలు ఉన్న రథమెక్కి మరి వెళ్ళాలి అంటే మన లక్ష్యాన్ని మనం చేరం. అవి ఎటు తీసుకెళ్తాయో, ఎక్కడ పడేస్తాయో, ఏ అధోగతిలో పడేస్తాయో మనకే తెలియదు. అవి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుకెళ్ళి ఏ మరి ముళ్ళ కంపలోనో ఏ గోతుల్లోనో ఎక్కడో అక్కడ పడేస్తాయి. పడేసి లాక్కెళ్ళను కూడా లాక్కెళ్తాయి. అదే విషయాలను మన ఇంద్రియాలను మన అదుపులో ఉంచుకోకపోతే ఆ గుర్రాలు కళ్యాలు అదుపులో లేని గుర్రాల బండి ఎక్కినట్లే ఇది కూడా ఇంద్రియాలు అదుపులో లేని జీవుడు అటువంటి అధోగతినే అనుభవిస్తాడు. అవే ఇంద్రియాలు తన ఇష్టం వచ్చినట్టు కర్మ కాండలన్నీ చేస్తూ ఉంటాయి. ఆ ఫలితాలు అనుభవించటానికి వేల జన్మలు ఎత్తుతూ అలా సుడిగుండంలో పడి కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అటువంటి వాడికి పరమాత్మ ఎప్పటికో ఒకప్పటికి వాడికి విసుగొచ్చేటట్లుగా చేసి జీవితం అంటే ఇవన్నీ ఎప్పుడూ ఇంతేనా అనేటట్లుగా వాడికి అనుభవాన్ని ఇచ్చి జ్ఞాన మార్గంలోకి వచ్చేటటువంటి విధంగా ఆ సంఘటనలను కల్పించి ఎప్పటికైనా మళ్ళా భక్తి మార్గంలోకి తీసుకొచ్చేది మళ్ళీ ఆ భగవంతుడే జీవుణ్ణి అలా భక్తి మార్గంలోకి తన వైపుకి తిప్పుకుంటాడు. మరి అతి కష్టం వచ్చినప్పుడే కదా స్వామి నన్ను రక్షించు అని అడుగుతాడు. అలా మరి తన వైపుకు తిప్పుకుంటాడు. కోరికల గుర్రాలతో ఆ బండి మీద పరమాత్మని ఆశ్రయిస్తాడు. అయినా కూడా దయామయుడైన పరమాత్మ కోరికలన్నిటినీ తీరుస్తూ ఉంటాడు. సరే ఎట్లా అయినా నా వైపు తిరిగాడు, అదే చాలు, నిదానంగా వాడే గట్టిగా నడుస్తాడులే, బుడి అడుగులు వేస్తూ వస్తున్నాడు అనుకుని ముద్దుగా చూసుకుంటూ ముచ్చటగా మన బిడ్డను ఎలా చూసుకుంటామో అలా చూసుకుంటూ మురిపంగా ముచ్చట్లన్నీ తీరుస్తూ ఉంటాడు. అలా తీర్చుకుని వాడికే మళ్ళీ ఆ కోర్కెల మీద మనసు తగ్గుతుంది, భగవంతుని మీద పెరుగుతుంది. అలా భగవంతుని మీద పెరిగిన కొద్దీ భగవంతుడికి దగ్గరవుతాడు. అలా పరమాత్మ ఆ విధంగా మళ్ళా జ్ఞాన మార్గాన్ని ప్రసాదిస్తాడు. ఆ జ్ఞాన మార్గం నుండి మరి మోక్షానికి తీసుకొస్తాడు. అటువంటి దయామయుడు. వెలుగు అంటేనే జ్ఞానం. బాహ్యంగా వెలుగు అనుకుంటాం. ఆ వెలుగే ఇక్కడ మనం విచారణలోకి వస్తే జ్ఞానం అని చెప్తారు. ఆ జ్ఞాన పరమాత్మ యొక్క వెలుగు అంటే ఆయన ఇచ్చినటువంటి జ్ఞాన కాంతుల్లో జీవుడు ప్రకాశించి పరమాత్మ వైపు అడుగులు వేయిస్తాడు, ఆయనే వేయిస్తాడు. అందుకని ముముక్షువులు ఓం గభస్తినేమయే నమః అని విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉంటారు. ఇంకా గభస్తినేమి. మన సౌర కుటుంబానికి ఎవరు అధిపతి అంటే సూర్యుడు. సౌర కుటుంబానికి ఎవరు అధిపతి అంటే సూర్యుడు. ఆయన కంటికి అధిపతి. మన ఇంద్రియాల్లో కంటికి సూర్యుడు అధిపతి. ఎందుకు కంటికి ఆయన అధిపతి అయ్యాడు అంటే వెలుగు ఉంటేనే కన్ను మనకి దృష్టి జగత్తులో పనిచేస్తుంది. ఎందుకంటే వస్తువులన్నీ ఉంటాయి, మన కన్ను ఉంటుంది. కానీ సూర్యుడు లేకపోతే అంటే వెలుగు లేకపోతే మన కన్నున్నా అక్కడ వస్తువులున్నా మన కంటికి కనపడవు. అందుకని కంటిలో ఆ సూర్యుడు ఉండి దానికి చూడగలిగేటువంటి శక్తిని ఇస్తూ ఉంటాడు సూర్యుడు. ఇవ్వటమే కాక సమస్తాన్ని కూడా సమకూర్చుతున్నాడు. అంటే సమస్తాన్ని ప్రకాశింపజేస్తున్నాడు.
ఇప్పుడు కంట్లో ఉండి కంటికి చూసే శక్తిని ఇస్తున్నాడు. మరి అంతటా వ్యాపించి ఆ వెలుగు అన్నిటినీ కన్ను ఆ దృష్టి ద్వారా స్వీకరించగలిగే శక్తిని ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ వస్తువు మీద ఆయన వెలుగు లేదు, మన కంట్లో సూర్యుడు ఉన్నాడు, చూపు ఉంది. ఆ వస్తువు మనకు కనపడాలన్నా వస్తువు మీద వెలుగు ఉండాలి. మరి వస్తువు మీదే ఉండి మన కంటికి సూర్యుడు అధిపతి లేకపోతే కన్ను పనిచేయదు. అందుకని కంటి మీద ఉండాలి, కంటిలోనూ ఉండాలి, వస్తువులోనూ ఆయన ప్రకాశం ఉండాలి. అప్పుడే కన్ను స్వీకరించగలుగుతుంది ఆ నామరూపాలని. అట్లా ఆయన కిరణాల వల్లే ఇదంతా కూడా జగత్తుని నడిపిస్తున్నాడు, చక్కగా చూసే శక్తిని ఇస్తున్నాడు. అటువంటి కిరణాల వల్లే ఇతరాల గ్రహాలన్నిటికీ కూడా ఈయన ద్వారానే, ఈయన అధీనంలోనే గ్రహాలన్నీ కూడా గమనం చేస్తూ ఉంటాయి. అలా ఉన్నవి గ్రహాలు అంటే అధిపతి అయినటువంటి గ్రహాలన్నిటికీ అధిపతి అయిన సూర్యుని వల్లే ఆ గ్రహాలన్నీ గమనము కానీ స్థితి కానీ ఆ విధంగా ఉన్నాయి. కనుక నారాయణుని వెలుగు సూర్యుని ద్వారా వ్యక్తమై జీవులకు గ్రహాలకు పరిధులు నిర్ణయిస్తున్నాయి. అంటే నారాయణుని వెలుగే సూర్యుని ద్వారా జగత్తంతా వ్యక్తమై గ్రహాలకు పరిధుల్ని నిర్ణయిస్తోంది. ఆ సూర్యుని వెలుగు ద్వారా జీవుడికి కంటిలో చూడగలిగే శక్తిని, జగత్తుకి జగత్తుని మరి అంతా కంటికి కనపడుతోంది అంటే అదంతా కూడా ఆయన ప్రకాశింపజేసి ఆయన ప్రకాశంతో వ్యాపించి ఉండటం వల్ల జగత్తంతా కూడా కనపడుతోంది. సృష్టి అంతా కూడా సూర్యుని రూపంలో నారాయణుడు నడుపుతున్నాడు. గ్రహాల యొక్క గమనమే ఈ సృష్టి జరగటానికి నడవటానికి కారణం కనుక ఇప్పుడు అటువంటి స్వామిని గభస్తినేమి అన్నారు. అట్లాగే ఆ గభస్తనేమి అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి నీ కాంతి చేత మాలో ఉన్నటువంటి జ్ఞానకాంతుల్ని వెదజల్లి అజ్ఞానపు చీకటిని తొలగించి మంచి లక్షణాలను పైకి తీసుకొచ్చి దుష్ట లక్షణాలను అడుక్కి సంహరింపజేసి మమ్మల్ని ఉద్ధరించి మమ్మల్ని పవిత్రుల్ని చేసి నీ మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం